ఏంటి ఇలాంటి కల వచ్చింది? రే బావా, రే సుబ్బు ఎక్కడున్నావు? తారక్ చచ్చిపోయాడు రా. ఏమంటున్నావు? నువ్వు రారా. నేను వస్తున్నాను. రే తారక్, రే రే మీ శత్రువులు ఎవరైనా మీ మీద పగబట్టి చేస్తున్నారేమో. శత్రువులా? మా మీద పగపడితే ప్రాణాలు మిగలని ప్రతి ఒక్కడికి తెలుసు. అంత ధైర్యం ఎవడు చేయలేడు. ఓకే, ఈ కేసు నా స్టైల్లో డీల్ చేస్తాను. ఇన్వెస్టిగేషన్లో మీరు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా బాస్. మాకు హెల్ప్ చేయడానికి వచ్చి మీకు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను? మనం మళ్ళీ కలుద్దాం. బావా, ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మనల్ని చంపుతారే తప్ప మనల్ని చంపేవాడిని మాత్రం పట్టుకోలేరు. అయినా పట్టుకోవడానికి వాడు మనిషి ఏంటి బావా? దెయ్యం. మూసుకొని తాగుబే. ఒరే, నీకు దండం పెడతానురా. మనం భూత వైద్యుని కలుద్దాంరా. వాడెప్పుడు చంపేస్తాడు అని భయంతో వచ్చా పడిపోతుంది బావా. ఏం చేస్తారా? సుదీప్ ఇక్కడ, దెయ్యం అక్కడ. ఎక్కడో ఎక్కడో ఉండి నీ మాటలు వింటే నీతో పాటు నన్ను కూడా చంపేస్తాడరా నీ అబ్బా. నాన్న రవే, ఎక్కడున్నావో కానీ వీడికి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఈ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. హలో, ఏం చేస్తున్నావు? రవి కేసు స్టడీ చేస్తున్నాను. వారం రోజుల నుంచి చూస్తున్నా. రవి రవి అంటూ ఆ చచ్చినవాడి కేసు పట్టుకొని తిరుగుతున్నావు. నన్ను అసలు పట్టించుకోవడమే మానేసావు. దెయ్యంలా తగులుకున్నాడు నాకు. దెయ్యమనే అంటున్నారు. నిజంగా దయ్యమా? అందరూ అలానే అంటున్నారు. మరి అవును, ఇప్పుడు నేను తనని తిట్టాను కదా, నా మీద ఏమైనా పగబడుతుందా? ఖచ్చితంగా. నీలాంటి అమ్మాయిని అస్సలు వదలదు. ఇదిగో, నువ్వు అలా భయపెడితే నేను ఫోన్ పెట్టేస్తా. ఊరికి అన్నాను. అయినా ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని ఏం చేయదు. వెవ్వే చెప్పు, ఇంకేంటి? అంటే ఇంకేం లేవు, నోరు మూసుకొని ఫోన్ పెట్టేమనే కదా. నేను అలా అనలేదు. నువ్వు అలానే అన్నావు, నాకు తెలుసు. నిరీషా. నిరీషనే. ఈ మధ్య నేను నీకు నచ్చటం లేదు. నన్ను పట్టించుకోవడమే మానేసావు. అసలు నాకు హాయ్ చెప్పి ఎన్ని రోజులు అయిందో తెలుసా? కేసు టెన్షన్లో ఉన్నాను అంతే. ఇకపై రోజు హాయ్ చెప్తాను, ఓకేనా? ఓకే కాదు, నువ్వు రావాలి. ఎక్కడికి? అలా బయటకు వెళ్దాం. ఇప్పుడు కాదు, ప్లీజ్ ప్లీజ్. విసిగింతకు నిరీషా. నేనంటే విసుగొస్తుంది కదా, అంత విసుక్కొని నాతో మాట్లాడొద్దు. బాయ్. కోపం తగ్గిపోయిందా? ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. బాయ్. హలో. ఇంతకాలం నిన్ను విసిగించినందుకు సారీ. బాయ్. ఏంటి ఆటలా? మళ్ళీ 7,000 బొక్క. హలో, ఎవరు? ఏంటి? ఎవరా? ఏం తెలీదు ఎవరో. ఓ మీరా? సారీ, చూసుకోలేదు. చెప్పండి. అండి ఏంటే?
మీరు పెద్ద సిబిఐ ఆఫీసర్ కదా, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. బాగా ఎక్కువ చేస్తున్నావు. ఎంత చేస్తే ఏం ఉపయోగం సార్, మేము మీకు కనిపించం కదా. ఇప్పుడు ఏంటి, బయటికి వెళ్ళాలి అంతే కదా? అయ్యో వద్దు సార్, మీరు రావద్దు, మీరు చాలా బిజీ కదా. మీరు ఆ కేసులతోనే రొమాన్స్ చేసుకోండి. ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా ఆపు. రెడీగా ఉండు, వస్తున్నా. థ్యాంక్ యూ, తొందరగా వచ్చాయి. బాయ్. సినిమాకి ఛాన్స్ వస్తే రాస్తావా? తప్పకుండా రాస్తాను భయ్యా. ఏ పాట రాస్తున్నావు ఇప్పుడు? మొత్తం 6 పాటలు నువ్వే రాయాలి. రాయగలవా మరి? బంగారాలో రాస్తాను భయ్యా. పదరా బాయ్. ఎక్కడికి? సుదీప్ అని మా బావే ప్రొడ్యూసరు, నీ గురించి విన్నాడంట, తీసుకురమ్మన్నాడు. ఓకే భయ్యా, వెళ్దాం. నువ్వు నన్నేం పేకలేవు ఏంటి, అంత సీన్ లేదు. ఇతనే ప్రొడ్యూసర్ గారు. హాయ్ సార్. పాటలు బాగా రాయగలవా? సూపర్లా రాస్తాను సార్. ఏది ఒక పాట పాడు. నేను లవ్ ఫెయిల్యూర్ గ్లాసు మీద గ్లాసు తాగేస్తుంటా. నేను లవ్ ఫెయిల్యూర్. సార్ బాగాలేదా? బాగుంది, చాలా బాగుంది. 6 పాటలు బాగా రాయాలి మరి. చంపేద్దాం సార్. చంపేద్దామా? చంపేద్దాం సార్. రే సుబ్బు, చంపేద్దాం రా, చంపేద్దాం. పైకి లేపండి రా. నీకు బే. ఏరా, సినిమా పాటలు రాయడం మానేసి అమ్మాయిలతో ప్రేమ పాటలు వల్లిస్తావా? ఏమంటున్నారు సార్? మధ్య తరగతి నా కొడుకువి, నీకు శ్రావ్య కావాలరా, ఎమ్మెల్యే కూతురు కావాలరా? సార్ కొట్టదు సార్. సార్ కొట్టదు సార్. సార్ కొట్టకండి సార్. శ్రావ్యాన్ని మర్చిపోతానని చెప్పరా, వదిలేస్తాను. మర్చిపోలేను సార్. శ్రావ్య కూడా నన్ను ప్రేమిస్తుంది. నా కొడక. చెత్త నా కొడుకు, వీడికి నా చెల్లెలు కావాల్సి వచ్చిందా? బావా చచ్చిపోయాడు. మరి సావికి ఏం చెప్తాం? అది ఇక్కడ లేదు. అత్తకు సీరియస్గా ఉందని చెప్పి యూరోప్ పంపించా. వచ్చిన తర్వాత చూసుకుందాం. మరి పోలీసులు తెలిస్తే? ఏంట్రా పోలీసులు, ఏం పీకుతారు వాళ్ళు? డబ్బులు పడేస్తే నోరు మూసుకొని వెళ్ళిపోతారు. అయినా అవన్నీ మా నాన్న చూసుకుంటాడు. మనకి ఇవేమన్నా కొత్త? ఎన్ని హత్యలు చేయలేదు, ఎన్ని రేపులు చేయలేదు. ఎవడైనా పట్టుకున్నాడా? అరే డబ్బు పదవి ఉన్నవాడిని ఎవడు ఏం చేయలేడు. అరే తారక్, ఇది యాక్సిడెంట్గా క్రియేట్ చేయండి. నో 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 నో, నీ ఇష్టం లోపలికి వెళ్ళడానికి అవ్వదు. ముందు నాకు పర్మిషన్ తీసుకోవాలి. ఎవడ్రా నువ్వు? ఈ గంగారం పట్టుకొని ఎవరు అంటున్నావా? నా ఎదురుగా ఉన్నప్పుడు నీ కళ్ళలో భయం ఉండాలి, నీ మాటలో రెస్పెక్ట్ ఉండాలి. సూపెంట్రా, భయపడుతున్నా అనుకున్నావా? కట్అవుట్ చూసి భయపడే రకం కదా ఈ గంగారం. రే, నీ సైజుకి నీ మాటలకి
ఏమైనా సంబంధం ఉందా? ఏ సైజ్ గురించి నా దగ్గర మాట్లాడుకు, సిల్లీగా చంపేస్తా. నేను అసేంట్రా? ఇంకోసారి నసనకు నలిపేస్తా. అజయ్, సిబిఐ. నువ్వు ఒక్క నిమిషం బయటకు వచ్చో, మనం మళ్ళీ మాట్లాడదాం. లేదు డాక్టర్, ఇప్పుడే మాట్లాడండి, పిచ్చుకుపోతుంది. నీ పిచ్చి తర్వాత చూద్దాం. ఒక్క నిమిషం బయటకు వచ్చో. సరే, ఏం చేస్తాం? కూర్చోండి. ఈశ్వర్, సైకాలజిస్ట్. నేనే. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మీరే నా ప్రాబ్లం. అర్థం కాలేదు. ఒక కేసు విషయంలో మీ హెల్ప్ కావాలి. 1 minute. ఈ అబ్బాయి రవికి ఏమైంది? అదే నేను అడుగుతున్నాను. రవికి ఏమైంది? ఎలా చనిపోయాడు? ఏమాట్లాడుతున్నారు సార్? రవి చనిపోవడం ఏంటి? మీరు ఈశ్వరే కదా? ఐ మీన్ రవి వాళ్ళ అన్నయ్య సైకాలజిస్ట్. అవును, రవి వాళ్ళని నేనే. నేను సైకాలజిస్ట్. నా పేరు ఈశ్వర్. మరి రవికి ఏం జరిగిందో తెలియనట్టు మాట్లాడుతున్నారు. తనకేదైనా జరిగితే కదా నాకు తెలియడానికి. అన్యాయం జరిగినా పోలీసులను ఆశ్రయించలేదంటే భయపడ్డారేమనుకున్నాను. కానీ మీ మాటలు వింటే అర్థమవుతుంది మీది భయం కాదు. అన్యాయం, పోలీసులు, భయం బాగానే మాట్లాడారు, కానీ మీరేం మాట్లాడుతున్నారో తెలియని అయోమయం నాది. ఇతను ఎవరు తెలుసా? ఎవరైతేను? ఎమ్మెల్యే పరశురామ్ గారు తెలుసా? పేరు విన్నాను. ఇతనేనా? చాలా యంగా ఉన్నారే. వెటకారమా? కన్ఫ్యూజన్. సైకాలజిస్ట్ కదా, తెక్కమక్క మాట్లాడడం అలవాటు. తికమక పెడుతున్నట్టు మీరు దొంగతిరుగుడు మానేసి స్ట్రైట్గా విషయం చెప్తారా? నీతోనే చెప్పిస్తాను. చిన్న ఆధారం దొరికిన డొంకంతా కదిలిస్తాను. డొంకలో ఉన్న వాళ్ళందరినీ బయటకు లాగుతాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరే. తమ్ముడు చనిపోయినా తెలియదని చెప్తున్న మీరే నా ప్రాబ్లం. మీ తమ్ముడు యాక్సిడెంట్లుగా చనిపోయినా తనని సుదీపే చంపడం నమ్మి అతన్ని చంపాలని చూస్తున్న మీరే నా ప్రాబ్లం. ఆవేశంలో హత్యలు చేస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న మీరే నా ప్రాబ్లం. కూల్ మిస్టర్ ఆఫీసర్, మీరు ఎవరు అనుకుని నా దగ్గరికి వచ్చినట్లు ఉన్నారు. సారీ, మీరు అనుకున్న వ్యక్తిని నేను కాదు. రవి మీ తమ్ముడే కదా? రవి నా తమ్ముడే, కానీ రవికి ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు, తను చనిపోలేదు, నిక్షేపంగా ఉన్నాడు. అలాగే నేను ఎవరిని చంపాలనుకోవడం లేదు. మీరు కాదు అన్నది మాత్రం నిజం అబద్ధం అయిపోదు. నేను మళ్ళీ వస్తాను సరైన ఆధారాలతో. రవి బతికే ఉన్నాడు కదా? అవును, మొదటి నుండి చెప్తుంది అదే కదా. ఒకసారి ఫోన్ చేసి రమ్మనండి, నేను మాట్లాడాలి. ఒకసారి ట్రై చేయండి. ఓకే, నాకు తన నెంబర్ ఇవ్వండి. మీరెవరో తెలియకుండా తన నెంబర్ మీకు ఇవ్వలేను. మీ వల్ల తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే అసలు మీరు చేయడానికి గ్యారంటీ ఏంటి? మీరు చూస్తే నమ్ముతావా? దీపావళి గన్ను పిల్లలకు ఇవ్వండి, ఆడుకుంటారు. వెయిట్ ఆగండి. 10 అంకెల నెంబర్ కోసం ప్రాణాలు తీసేస్తారా? ఇస్తాను. గన్ తీస్తే మాట్లాడతామని తెలిస్తే ఎంతసేపు టైం వేస్ట్ చేసేవాడిని కాదు. మళ్ళీ వస్తాను ఆధారాలతో. ఈసారి నిజం ఒప్పుకోండి. అజయ్ అని ఒక అతను వచ్చాడు, సిబిఐ ఆట. అంతా నువ్వు చెప్పినట్టు చెప్పాను, ఏ డౌట్ రాలేదు. ఏదో తికమక మాట్లాడేశాను. నో ప్రాబ్లం.
ఓకే ఓకే బాయ్.